ఆద్య టీవీ ప్రేక్షకులకి నమస్కారం. బంగారం ధర దిగొచ్చింది. పసిడి వెలవెలపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లను పసిడి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పసిడి ధర తగ్గితే వెండి కూడా పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్లో గత 10 రోజుల కాలంలో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 770కి పడిపోయింది. దీంతో 49,720కి ధర క్షీణించింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 870 రూపాయలు క్షీణించింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 54,200కి దిగొచ్చింది. ఇకపోతే ఈరోజు బంగారం ధర 180 వరకు పెరిగింది. పసిడి ధర తగ్గితే ఇదే కాలంలో వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర ఏకంగా 1,590 రూపాయలు పెరిగింది. దీంతో 68,700 రూపాయలకి కిలో వెండి ధర చేరింది. కేవలం ఈ ఒక్క రోజులోనే వెండి ధర 2,100 పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్కు 0.31% తగ్గుదలతో $1,972లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే ధరలో పయనించింది. వెండి ధర ఔన్స్కు 1.03% తగ్గుదలతో $28.36లకు దిగొచ్చింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావాలు చూపించే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బంగారం అప్డేట్స్. మరోసారి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.